మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? ప్రియ దైవజనమా, ఈ ప్రశ్న రాజైన దర్యావేషు సింహాల గుహలో వేయబడిన దానియేలును అడుగుతూ ఉన్నాడు. దానియేలు సింహాల గుహ నుండి రక్షించబడ్డాడు అంటే నిత్యము అతడు దేవుణ్ణి సేవించే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. సాధారణంగా విశ్వాసులముగా అనేక మంది చేసే పొరపాటు ఏమిటంటే ఆపత్కాలంలో దేవుణ్ణి వెతుకుతారు, శ్రమ సంభవించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. కానీ ఆ శ్రమ నుండి, ఆ ఆపద నుండి విడిపింపబడక నష్టాన్ని చవిచూస్తూ ఉంటారు. ప్రియ దైవజనమా, శ్రమ సంభవించినప్పుడు దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొనాలి అంటే నిత్యము దేవునితో సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. నిత్యము దేవుణ్ణి సేవించే గుణాన్ని మనము కలిగి ఉండాలి. అప్పుడే విపత్కరమైన పరిస్థితులలో దేవుని వైపు మనము చూచినప్పుడు దేవుడు తన భీకర కార్యాలను మన జీవితాలలో జరిగించి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. దానియేలు సింహాల బోనులో వేయబడినప్పటికీ అంత ధైర్యముగా ఉన్నాడు అంటే సింహాల నోళ్ళు మూయబడేలాగా తన ఆత్మీయ జీవితము ఉన్నది అంటే నిత్యము దేవునితో దానియేలు చేసిన సహవాసమే, నిత్యము అతడు దేవుణ్ణి సేవించిన విధానమే. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు నిత్యము దేవుణ్ణి సేవించే వ్యక్తిగా ఉన్నావా? అయితే నీవు ఎటువంటి శ్రమను ఎదుర్కొనవలసి వచ్చినా భయపడనవసరం లేదు. దేవుడు తన సన్నిధి దూతను పంపి నిన్ను రక్షిస్తాడు. ఆనాడు సింహాల గుహలో దానియేలును రక్షించి విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. కానీ అనుదినము దేవుణ్ణి సేవించే బిడ్డగా దేవుని దృష్టిలో నీవు కనపడాలి. అనుదినము ఏ రీతిగా మనము దేవుణ్ణి సేవించగలమో, అనుదినము దేవునితో ఏ రీతిగా సహవాసము చేయగలమో అని మనం చూసినట్లయితే దానియేలు వలె 6వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ముమ్మారు అనుదినము దేవుణ్ణి ప్రార్థించే వారముగా ఉండాలి. మన ప్రార్థన జీవితము ఎడతెగక దేవుని సన్నిధిలో కొనసాగాలి. అలాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం ప్రకారము అనుదినము దేవుని ఉపదేశము వినేవారముగా ఉండాలి. దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో అని అనుదినము తృష్ణతో వాక్యాన్ని పఠించి ధ్యానించే వారముగా ఉండాలి. ఆయన చేసిన ఉపదేశమును అనుసరించి నడవడానికి అభ్యాసము చేసుకొనాలి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 2వ వచనం ప్రకారం అనుదినము దేవుణ్ణి స్తుతించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఆ స్తుతుల మూలమున మన చుట్టూ ఒక దుర్గము స్థాపించబడుతుంది. మన కుటుంబము చుట్టూ, మన కుటుంబ సభ్యుల చుట్టూ ఒక దుర్గము స్థాపించబడుతుంది. అప్పుడు మనము నిత్యము దేవుని కాపుదల్లో ఉంటామని గ్రహించాలి. చివరిగా 96వ కీర్తన 2వ వచనం ప్రకారం అనుదినము రక్షణ సువార్తను ప్రకటించేవారముగా ఉండాలి. మన జీవితము ద్వారా, మన క్రియల ద్వారా, మన మాట ద్వారా, మన నడత ద్వారా, మన ప్రవర్తన ద్వారా యేసయ్యను ఈ లోకానికి పరిచయం చేయగలగాలి. ఇదే అనుదినము దేవుణ్ణి సేవించే విధానము. దానియేలు ప్రవర్తన ఒక అన్యుడైన రాజు నిజ దేవుణ్ణి గ్రహించి స్తుతించేలాగున చేయగలిగింది. దానియేలు నిత్యము దేవుణ్ణి ప్రార్థించిన విధానము ఆపత్కాలములో అతన్ని విడిపించగలిగింది. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, ఈ దినం మన జీవితాలను ఒక్కసారి పరిశీలించుకుందాము. నిత్యము సేవించే వారముగా మనమున్నామా? ఒకవేళ
అటువంటి ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉంటే ఎటువంటి శ్రమలు, శోధనలు మన జీవితంలో ఎదురైనప్పటికీ భయపడనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. అట్టి కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కాకుండా నిత్యము నిన్ను సేవించే మనస్సును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి ఇంటికి తనను మరలా పంపవద్దని ఇర్మియా రాజును వేడుకొనెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.